నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రోడ్లు వేయకపోతే హెలికాప్టర్ ఇవ్వండి. అమిత్ షాకు ఛత్తీస్గఢ్ గిరిజనుల వినూత్న వినతి కాదు, ఇవ్వాల్సిందే. లేకుండా రోడ్లు వేయండి. ఏండ్ల కొద్దీ చేస్తారు అవయా రోడ్లు వేయడానికి? ఏండ్లు అవుతాయా? నక్సలిజం మొత్తం రూపం ఆపిరు కదా, వేయండి వాళ్ళే. ప్రజలకు డోలీలు కట్టుకొని ప్రాణభయంతో రావాలా? ఒక వ్యక్తి ఆరోగ్యంగా సీరియస్ ఉండే డోలీలు కట్టుకొని వాగులు వంకలు దాటుకుంటూ రావాలనా? 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఇదా? రోడ్లు వేయించడం కుదరకపోతే కనీసం హెలికాప్టర్లైనా ఇవ్వండి అంటూ ఛత్తీస్గఢ్లోని గిరిజన గ్రామ ప్రజలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వినూత్నంగా లేఖ రాశారు. ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఇవి, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పూర్తిగా అక్కడ ఏ వసతి లేనటువంటిది. ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే. ప్రభుత్వము ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలంటే రోడ్లు వేయాల్సిందే. సుక్మా జిల్లాలోని మరుకి గ్రామస్తులు తమ ప్రాంతంలో దశాబ్ద కాలంగా అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు విలక్షణమైన అభ్యర్థనను తెరపైకి తెచ్చారు. ఈ వినతికి సంబంధించిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరుకు గ్రామాన్ని అనుసంధానించే రోడ్లు 10 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయటిగా. 1/2 కిలోమీటర్ చేసుడు ఊకునుడు, 1/2 కిలోమీటర్ చేసుడు ఊకునుడు గిదా గ్రామస్తులు తెలిపారు. కాంట్రాక్టర్లు రోడ్లపై గుంతలు తవ్వి వంతెనల పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లారని ఆరోపిస్తున్నారు. సాధారణ రోజుల్లోనే కాకుండా వర్షాకాలంలో ఈ గ్రామం బాహ్య ప్రపంచంతో పూర్తిగా తెగిపోతున్నది. తెగిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్లు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వైద్య పరిస్థితుల్లో గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను సాంప్రదాయ మంచాలపై డోలీలు కిలోమీటర్ల మేర మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నక్సలిజం ఉన్నప్పుడు వాళ్ళు ఏనీయలేదు అని వాళ్ళ మీద నెట్టిర్రు. ఇప్పుడు అయిపోయింది, రూపం ఆపిర్రు. ఇప్పటికైనా ఎందుకు వేయడం లేదు? వాళ్ళ యొక్క ఇబ్బందులు, నరకయాతన అనుభవిస్తున్నారు. డోలీలు కట్టుకుని కిలోమీటర్ల మేర. ఆ ప్రాణం ఉంటుందా ఉండదా దైవానికి తెలవాలిగా. అందరినీ నరకయాతన అనుభవిస్తున్న మిగతా కార్యక్రమాలు ఏదైనా ఉంటే పక్కకు పెట్టుండి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మిగతా ఏమైనా ఉంటే ఫండ్స్ పక్కకు పెట్టి ఇటు పంపించండి. రోడ్లను మొత్తం చేయండి, అక్కడ ఫ్లైఓవర్లు కట్టియండి. రేపు వరదలు వచ్చినా కూడా ఆ గ్రామాలు ఉంపునకు గురి కాకుండా ఫ్లైఓవర్లు కట్టేసి రోడ్లు వేయండి, అంబులెన్స్లు ఏర్పాటు చేయండి అక్కడ. లేకుంటే హెలికాప్టర్ ఇవ్వండి, బస్. ఇంకా ముచ్చట్లేదు ఇక. ఆంధ్రాలో కూడా ఇదే డిమాండ్. ఆంధ్రాలో కూడా ఉన్నది. మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక గిరిజన మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రోడ్లు వేసిండే ఆయన చూసైనా మిగతా రాష్ట్రాలలో గుర్తించాలి. పవన్ కళ్యాణ్ చేసిండు, ఆయన మాట ఇచ్చిన ప్రకారం రోడ్లు వేయించిండు, మళ్ళీ పోయిండు. స్కూల్ భవనాలకు శంకుస్థాపన. ఇప్పుడు మన దగ్గర ఎట్టుంటే కొబ్బరికాయలు కొడతారు, గుమ్మడికాయలు కొడతారు, అవతల పడతారు. అది అట్లే ఉంటాయి. ఇక చేసేటోడు ఉంటాడు. మాట ఇస్తే కట్టుబడి ఉండాలి నాయకులు. అట్లయితేనే ప్రజలు ఓటేస్తారు. లేకుంటే ఇసురు కొడితే తీసుకుపోయి మీరు బంగాళాఖాతంలో పడతారు. ప్రజల దగ్గర మీరు వెడి లక్షణాలు చేస్తే ఊరుకుంటారా? ఏ నాయకుడైనా మాట ఇచ్చిన ప్రకారం నడుచుకోవాలి. ఛత్తీస్గఢ్లో కూడా ఆ రోడ్లు వేయించండి, ఫ్లైఓవర్లు కట్టుండి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండండి. మీరు ఎండ నుంచి ఇట్లే చేస్తున్నట్టే ప్రజలు ఏమనుకోవాలి? వాళ్ళ ప్రాణాలతో చెలగాటమే కదా. లేదు రోడ్లు వేయం, మేము ఫ్లైఓవర్లు కట్టమంటే హెలికాప్టర్లు పెట్టిండు. ఊరికొకటి హెలికాప్టర్లు పెట్టిండు. అక్కడ మారుమూల గిరిజన ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తే వాళ్ళకు రవాణా వ్యవస్థ సులభమవుతుంది. అత్యవసరమే ఇప్పుడు కదా వాళ్ళు వాడుకునేది. కూరగాయలకు, కిరాణం సామానుకు వస్తారు హెలికాప్టర్లో. ఎమర్జెన్సీ కేసులు అప్పుడే వాళ్లకు హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇవ్వండి, నష్టం ఏమున్నది? ఏమంటారు ప్రేక్షకులారా? ఛత్తీస్గఢ్లో వినూత్నంగా గిరిజన ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, రోడ్లు వేస్తావా, హెలికాప్టర్లు పెడతావా. దీనిపై మీరు కామెంట్ రూపంలో స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.